మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రాబ్లం ఇంజనీర్స్ది, కేసీఆర్ది ఎట్లా అవుతుంది? వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇది ఇక్కడ కట్టవద్దు, మేడిగడ్డ దగ్గర అసలు పాసిబుల్ కాదు, దీన్ని బ్యారేజ్ కాదు డ్యామ్ అని చెప్పేది ఉండే. గ్రేటెస్ట్ ఇంజనీర్ తెలంగాణ has ever produced is KCR. Greatest economist that Telangana has produced is KCR. Greatest agriculture scientist అన్నీ ఆయన్నే. ఇంజనీర్ల మాట వింటాడా, విననిస్తాడా? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన కొన్ని కథలు కూడా చెప్పిన, మళ్ళీ ఎందుకు చెప్పాలి. ఒక్కటి రెండు ఇంజనీర్లకు ధైర్యం ఉండి అడ్డం చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేసిండ్రు, వాళ్ళని అవమానపరిచిండ్రు, వాళ్ళని మీటింగ్లకు పిల్లకుంటే చేసిండ్రు. అయితే నేను ఆ మీటింగ్ 10 మీటింగ్లకు పోయిండవచ్చు. ఆ ఇంజనీర్ ఒక ఆయన పెద్ద మనిషి ఇప్పుడు లేడు, అడ్డం చెప్తే తక్కిన పెద్ద మనుషులు ఇంజనీరు, అరే మీరు ఎంత గొప్పోలు సార్, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తట్టయింది మీకు తట్టు అంటే మీరు ఎంత మహాత్ములు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంజనీర్స్లకు వాళ్ళకు మస్కా కొడుతుంది, తా అంటే తందాన అనేటోళ్ళు వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ. ఇది తప్పునైనా ఇది కాదంటే వాళ్ళను ట్రాన్స్ఫర్లు మీటింగ్ వీళ్ళకుండా ఇచ్చేస్తారు. ఆయన ఏమంటారంటే 2 లక్షల రూపాయలు ఎకరానికి కాస్ట్ అంటే ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోవడమే చాలా నయమైంది, లేకపోతే తెలంగాణ పూర్తిగా ఇంకా దివాలా తీస్తుండే అని అంటున్నారు. సో ఒకసారి ఆయన ఆఫీస్లో పూర్తిగా టోపోగ్రఫికల్ మ్యాప్ కూడా ఆయన ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేశారు, దాని మీద స్టడీ చేసేందుకు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది టోపో మ్యాప్. ఇది టోపం అంటే ఎత్తులు వంపులు చూపెడుతుంది, గుట్టలు, ఇది ఎంత గుట్ట, శ్రీశైలం గుట్టలు, ఇది మన హైదరాబాద్ నడిబొడ్డులో ఎలివేషన్ ఉంటుంది. ఈ సందుల నుంచి హైట్లు ఉన్నట్టు ఈ శ్రీశైలం గుట్టలు హైట్లు ఉన్నది. ఇప్పుడు చూడవచ్చు, ఇగో ఈ లోయల నుంచి గోదావరి వాడుతుంది, ఇక్కడ కృష్ణా వాడుతుంది. ఇవన్నిట్లా నేను ఇదే 15 ఏళ్ళ కింద తయారు చేసిన అన్ని ఎలివేషన్స్ ఆఫ్ తెలంగాణ తీసుకొని దీన్ని ఎత్తులు వంపులు ఎట్లుంటాయి, ఎటు వాడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ చేస్తుంది. ఇది మేడిగడ్డనా సార్? ఇది ఇక్కడ మేడిగడ్డ, ఈడ తుమ్మడి హట్టి ఉంటుంది, ఈడ శ్రీపాద ఎల్లంపల్లి, ఈ లోయల నుంచి కృష్ణా నది పోతుంది, గోదావరి నది పోతుంది. అయితే ఇక్కడి నుంచి ఈ లో హైట్ నుంచి ఇది 100 మీటర్స్ ఉంటుంది, ఇది దాదాపు 600 మీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పంప్ చేస్తారు, కొండపోచమ్మ సాగర్ ఇక్కడంతా. అండ్ అంటే ఎలివేషన్ ఇక్కడ మేడిగడ్డ, కొండపోచమ్మ సాగర్ దాదాపు ఇక్కడ 600 మీటర్లు, ఇది 600, కానీ 500 పంప్ అంటే సగం కిలోమీటర్ పంప్, కానీ సగం కిలోమీటర్ కాదు, సగం కిలోమీటర్ కాదు, దాదాపు 30 కిలోమీటర్లు 700 మీటర్ పంప్. ఎందుకంటే ఒకటే పంప్ ఇక్కడ నుంచి చేయదు, ఓ పంప్ ఇంత చేస్తుంది, మళ్ళీ కిందికి పడుతుంది, మళ్ళీ ఎత్తు, మళ్ళీ కిందికి ఎత్తు, కిందికి ఎత్తు, కిందికి, అవన్నీ టోటల్ చేస్తే దాదాపు 700 ఎంత మీటర్లు రైస్ చేస్తుంది. అండ్ ఇది వయబుల్ కాదు, ఎంతమంది మాట్లాడింది. ముఖ్యంగా ఏంటంటే ఇది వెదర్ సైన్స్కు, మీటియరాలజీకు కూడా వ్యతిరేకం. అందరికి తెలుసు ఎకనామిక్లీ వయబుల్ కాదు, అందరికీ తెలుసు ఇది ఇరిగేషన్ సైన్స్ ప్రకారంగా, జియాలజీ ప్రకారం. తెలంగాణకు వేరే మార్గం లేదు. మరి లిఫ్ట్ చేయడం వల్ల తెలంగాణ దక్కన పీఠభూమిలో ఉంది, ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదు అంటున్నారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, వేలాది మార్గాలు ఉన్నాయి. కేసీఆర్ అన్నాడు తెలంగాణకు దాదాపు ఏ దేశం కంటే, జర్మనీ పచ్చగా ఉంటుంది కదా, జర్మనీ ఎంత వాన పడుతుందో తెలంగాణలో కూడా అంతే వాన పడుతుంది. దాదాపు 800-900 మిల్లీమీటర్స్, తక్కువ కాదు, 80 to 90 సెంటీమీటర్స్, ఎన్నోసార్లు ఎక్కువ కూడా పడ్డది. చాలది మస్తు, ఎక్కడ దగ్గర నీళ్లు ఉంచుకోవాలి అంతే. ఇరిగేషన్ ఏదైతే చేస్తున్నారో ఇది ప్రకృతికి వ్యతిరేకం మీరు చెప్పబోయేది. సో కామన్ చెప్పాలంటే ఇది కాదు, కామన్ చెప్పాలంటే ఇది కాదు, అక్కడి నుంచి అక్కడ కాదు, ఈ నదిని ఉల్టా తిప్పుతాడు అంటారు. అంటే నదిని ఉల్టా తిప్పి ఇక్కడి నుంచి ఇక్కడ, ఈ గుట్టల నుంచి ఈ గుట్ట, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ పోతాడు. ఫస్ట్ అయితే డిజైన్ లో ఇప్పుడు ఇక్కడ తుమ్మిడి హెట్టి ఇక్కడ నుంచి మీ చేవేళ్ల దాకా వాటర్ వాళ్ళు ప్రాణాయామం ఫస్ట్, అది ఇంకా ఓ తీరుగా అది ఇంకా నాశనం అయ్యేది, కానీ ఓ తీరుగా మంచిది. ఎందుకంటే తుమ్మడి హట్టి, శ్రీపాద ఎల్లంపల్లి దాదాపు అదే ఎలివేషన్ ఉంది, కొంచెం శ్రీపాద ఎల్లంపల్లి ఒక్క బరాజ్ లేకుండా, ఒక్క మేడిగడ్డ లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేయవచ్చు. కొంచెం లిఫ్ట్ అవసరం లేదు, ఇక్కడ టన్నులు పెడితే లిఫ్ట్ అవసరం లేదు. ఎన్నో చాలా టన్నులు ఈ కెనాల్ అయిపోయినాయి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా నిర్మాణాలు ప్రకృతి వ్యతిరేకంగా జరిగాయి, వాతావరణ శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్, పొలిటీషియనే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఎట్లా అంటే మ్యాప్లో ఎట్లా ప్రకృతికి విరుద్ధం వాతావరణ శాస్త్రానికి విరుద్ధం సార్ ఎందుకు మీరు దీన్ని ఈ ప్రాజెక్ట్ మొత్తం వాతావరణ శాస్త్రానికి విరుద్ధం ప్రకృతికి విరుద్ధం అని చెప్తున్నారు ఎన్నో ప్రతి శాస్త్రానికి విరుద్ధమని, ఎకనామిక్స్ కు విరుద్ధము, అగ్రికల్చర్ సైన్స్ విరుద్ధము, ఇరిగేషన్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఇప్పుడు వెదర్ సైన్స్ కూడా వ్యతిరేకం, అంటే వాతావరణ శాస్త్రానికి కూడా వ్యతిరేకం. ఎందుకని చెప్తాను నేను. ఈడ మహారాష్ట్రలో ఇక్కడంతా వానలు పడుతుంటే గోదావరి నది ఇంకా ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా వాన పడితే అప్పుడు నీళ్లు ఉంటాయి. ఈడ మహారాష్ట్ర నుంచి అవును 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 ఈడ శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది, వెనుకట కట్టినవి, శ్రీపాద పేరు మీద ఉంది. దాని తర్వాత సుందిల్లా కేసీఆర్ కట్టింది, కాళేశ్వరం అన్నారం కేసీఆర్ కట్టింది, మేడిగడ్డ కేసీఆర్ కట్టింది. ఈ మూడు ఉన్నాయి. వానలు పడతాయి, పడ్డాక ఇవన్నీ కూడా బరాజెస్ నిండుతాయి. ఇది చిన్న చిన్న బరాజెస్, ఇది ఒక్కటి పెద్దది. ఇది మేడిగడ్డ, ఇప్పుడు కూలిపోయిన మేడిగడ్డ 16.5 TMCలు. ఇప్పుడు అండ్ మన నదులు ఎక్కువ సౌత్ ఇండియా నదులు గ్లేషియర్ ఫెట్ కాదు. ఇక్కడ బరాజెస్ పెట్టి వెనుకట వాళ్ళు ప్రాంతీయ సేవల తుమ్మడహట్టి ఇక్కడ కాదు, ఇక్కడ పెడదాం, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ తుమ్మడహట్టి ఇక్కడ కట్టాలి. కానీ అక్కడ తుమ్మిడేట్ నుంచి ఎల్లంపల్లి బదులు ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రావాల్సింది మేడిగడ్డ తీసుకొని మళ్ళీ రివర్స్. ఇంకా అది కూడా ఎందుకు, ఇప్పుడు రివర్స్ పంప్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇట్లా, మళ్ళీ ఇక్కడ మానేర్లకు అండ్ ఇక్కడ కొండపోచమ్మ ఇవన్నీ కిందికి ఉంటాయి. ఎప్పుడు పంప్ చేయవచ్చు అండి? నీళ్లు ఉన్నప్పుడే. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వానకాలంలో ఉంటాయి. వానకాలంలో పంప్. మేడిగడ్డ దగ్గర సమ్మర్ లో కూడా వాటర్ ఉన్నాయి అంటారు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వర్షాకాలంలో నీళ్ళు ఉంటాయి. అయితే నీళ్లు ఉన్నప్పుడే పంప్ చేయాలి. పంప్ ఎక్కడ చేస్తామండి నీళ్ళు ఉన్నప్పుడు? ఏదైనా రిజర్వాయర్లు ఉన్నాయంటే ఎక్కడున్నాయి, ఎక్కడ లేవు. ఉన్న రిజర్వాయర్లు అన్ని నిండి ఉంటాయి. ఇది పెద్ద ఏదో ఖాళీ రిజర్వాయర్, ఖాళీ చెరువులు, ఖాళీ ఉంటే అట్లా పోయొచ్చు. కానీ వానాకాలంలో తెలంగాణ ప్రతి కుంట ప్రతి ఇది ఉంటాయి నీళ్ళు. అప్పుడు ఫిల్ చేస్తా, అప్పుడు రివర్స్ పంపింగ్ అంట. సరే రివర్స్ పంపింగ్ కానీ ఎప్పుడు వాన ఫుల్ పడుతుంది, దేవుడేమో ఇక్కడ వానలు కురిపిస్తుండు, ఇక్కడ కురిపిస్తుండు, దేవుడేమో నీళ్లు కిందికి పంపిస్తున్నాడు. అదే టైంలో కేసీఆర్ ఏమో కింది నుంచి నీళ్లు మీదికి పంపిస్తున్నాడు. దేవుడేమో కిందికి పంపియంగా, కేసీఆర్ మీదికి పంపియంగా. ఆ కొట్లాటలు ఎవరు గెలుస్తారండి? దేవుడు గెలుస్తారా, కేసీఆర్? అరే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళా దాన్ని చేస్తారంట. అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? దేవుడు ఏమో మీ నుంచి కిందికి నీళ్ళు పంప, కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చేస్తారంట, కింద నుంచి మీదికి పంపుతారంట. చెప్పేది నండి. ఇది వెదర్ సైన్స్ కు వ్యతిరేకంగా ఎట్లా అని నేను చెప్తున్నా. ఇది అండ్ ఉత్తన థియరీ కాదు, చేసిండ్రు. ఏం చేసిండ్రు? కింద నుంచి మీదికి పంపిన మీద అన్ని ఫుల్ ఉన్నాయి. ఇక్కడ పంపినరు, మానేర్ ఫుల్ ఉంది, మిడ్ మానేర్ ఫుల్ ఉంది, లోవర్ మానేర్ కరీంనగర్ ఫుల్ ఉంది, మళ్ళీ మానేర్ నుంచి మళ్ళీ కిందికి వదిలిండ్రు. అంటే చుట్టూ ఇక్కడ 2 సార్లు ప్రయత్నం చేసి, అరే ఇది ఎప్పుడు అనుకోలేదు, ఈ ఆలోచనే రాలేదని. సైంటిస్ట్ ఉండాలి, పరిశీలన చేయాలి, 10 మందితో మాట్లాడితే వస్తుంది. నాకే అంత తెలుసు, నేను చెప్పినట్టు అందరు వినాలి అని అంటే ఇటువంటి చిన్న మిస్టేక్. వానలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు పంప్ చేయవచ్చు, వానకాలంలో పంప్ చేయవచ్చు. మీరు అన్నారు ఇప్పుడే, అవును మేడిగడ్డల ఉంటుంది, ఇక్కడ తుమ్మడ, అది కేసీఆర్ కూడా ఉన్నారు, మేడిగడ్డలు ఉంటుంది, తుమ్మడహట్టిలా. అందులో 2 మిస్టేక్స్. నెంబర్ 1, సరే ఉన్నదనుకోండి, మేడిగడ్డ కూలిపోలేదనుకోండి, మేడిగడ్డ గ్రానైట్ రాయితోటి ఉన్నది, కింద ఉష్కేలేదనుకోండి, డ్యామ్ కడతారు. ఎన్ని మిగులుతాయండి ఎండాకాలం వరకు? మీరే అన్నారు టీఎంసీ 16 TMCలు, 16 TMC డైలీ 2.5 TMCల పంపు పెట్టిండు. అంటే 5 రోజులలో మొత్తం ఖాళీ అవుతుంది. మాకు ఎన్ని TMCలు కావాలి? 100 TMC కావాలి, ఎందుకంటే 18 లక్షలకు. అది ఆపినా కూడా, ఒకవేళ మేడిగడ్డ ఆపినా కూడా ఎంత బాగుతుంది? 16 TMC. అక్కడి నుంచి పంప్ చేయాలి. పంప్ చేస్తే 5 రోజులు అయిపోతే 16 TMCలు ఎండాకాలంలో పంప్ చేస్తాయి. కానీ ఎండాకాలం వరకు నీళ్ళు ఉండయి. ఎందుకంటే అది ఉష్కే మీద కట్టినరు, మీద కట్టి మీద డ్యామ్ పెడితే ఉష్కెల నుంచి నీళ్ళు అన్నీ పారిపోతాయి. ఉష్కెల నీరు పారిపోకుండా కింద ఫౌండేషన్ బునియాది కూడా లూజ్ చేసి, అందుకే ఆ బునియాది పడిపోయింది. అందుకే ఇది, అది మీరు చూసిండ్రు. అయితే అందుకే ఇది వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా వ్యతిరేకము. దీన్ని గిట్ట చేస్తే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. మేడిగడ్డ లాంటి రిజర్వాయర్స్ ఇంకేమైనా కూలిపోయేందుకు ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డిఫెక్ట్
రిజర్వాయర్స్ ఉన్నాయండి. ఇదేమో బరాజ్ డిఫెక్ట్. ఇంకా ఇంకోటి చెప్పాలంటే దీని గురించి కూడా చాలా మంది మాట్లాడలేదు. రిజర్వాయర్స్ అంటే ఏందండి, ఇక్కడో గుట్ట ఉందనుకోండి. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇక్కడో గుట్ట ఉంటే దీని మధ్యలో అడ్డము డ్యామ్ కడితే దీని వెనక నీళ్లు ఉంటాయి, డ్యామ్ కింద నీళ్లు ఉంటాయి. అది సాధారణంగా. కొండపోచమ్మ సాగర్ ఏమో ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అంటే ఇట్లుంటే చుట్టూ గోడ కట్టి మధ్యలో నీళ్ళు వస్తుంటాయి. అది ఎక్కడ మన బర్లకు నీళ్ళు, బర్లకు నీళ్ళు వస్తుంది, ఒక చిన్న ట్యాంక్ కడతాము, దానికి చుట్టూ గోడ కట్టి మధ్య నీళ్ళు వస్తారు. కొండపోచమ్మ అది ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. ఏ పాగలగాడు చేయడు, ఏదో అతి అవసరము డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఉంటే చేస్తారు. ఇరిగేషన్కి ఏ పాగలగాడు ఇప్పటి వరకు ఇది కొత్త టెక్నాలజీ కాదు. కొండపోచమ్మ రిజర్వాయర్ ఆల్సో ఇన్ డేంజరా? పని చేస్తలేదు. నేను చూపెడతాను. అది పని చేస్తలేదు, ఆ లోపం ఒకటి ఉన్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ ఒక నిమిషం. అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. హైయెస్ట్ పాయింట్ హైయెస్ట్ పాయింట్. కరెక్ట్. అవును. దీని మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మకి వస్తుంది. అంటే దాదాపు 550 మీటర్లు లిఫ్ట్ చేసిన తర్వాత ఉండేది కొండపోచమ్మ రిజర్వాయర్. అవును. 620 అడుగులు ఎత్తున కొండపోచమ్మ మల్లన్న సాగర్ తర్వాత అండ్ ఇది 15 టీఎంసీలు. అది మేడిగడ్డ 16, ఇది 15 టీఎంసీలు. కానీ మా కోసం వందలాది టీఎంసీలు. దేని కొరకు? ఆయన డిపిఆర్ ప్రకారంగా 18 లక్షల ఎకరాలను ఇరిగేట్ ఆయకట్టు కిందికి రావాలంటే 18 లక్షలు. అయితే ఇది 15 టీఎంసీలు. ఇది లాస్ట్. సరే, ఇక్కడనో అక్కడనో ఎండాకాలంలో నీళ్ళు స్టోరేజ్ చేస్తారో, వానకాలంలో దేవునికి వ్యతిరేకంగా పంప్ చేసి దేవుని మీద గెలిచినా కూడా ఆఖరికి లాస్ట్ కొండపోచమ్మ సాగర్ తెచ్చింది అనుకోండి. ఇది నింపింది అనుకోండి, మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకు? నేను చెప్పినట్టు ఇది ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అంటే చుట్టూ గోడ కట్టి మధ్యలో పోతుంది. అంటే అండ్ ఆడాడ 100 ఫీట్ల ఎత్తు, అంటే 10 అంతల స్టోరీ. అంటే ఇక్కడ ఉన్న పొలంలో ఏమైతే ఇది నీళ్లు ఉండితే కింది నుంచి నీళ్లు ఊరుతాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మొత్తం కింది నుంచి. బోర్వెల్ ఉంటే బోర్వెల్ పంప్ లేదే ఇట్లా నీళ్లు బయటకు వస్తాయి. ఫౌంటైన్స్ ఉంటాయి, ట్యాంక్ బండ్ల ఫౌంటైన్ వేసిన ఉల్టా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇది సాధారణంగా ఇది అగ్రికల్చర్ ఫ్లాట్ ల్యాండ్ మీద కడితే ఇదే చేయాలి. ఏది? చుట్టూ గోడ కట్టి ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అండ్ ఇటువంటి రిజర్వాయర్ల ప్రపంచంలో ఉన్నాయంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ ఇంగ్లాండ్లో కట్టిండ్రు. ఎందుకంటే లండన్కు తాగునీరు లేకుండా కట్టిండ్రు. అవి ఎంత 2 టీఎంసీ 3 టీఎంసీ క్వీన్ మేరీస్ రిజర్వాయర్. మీరు గూగుల్ చేస్తూ వస్తుంది. ఇంత చుట్టూ బండ్ కట్టి మధ్యలో నీళ్ళు వచ్చిండ్రు. కానీ అట్లా మధ్యలో నీళ్ళు వస్తే దాని పక్కకు ఇండ్లు ఉన్నాయి, పక్కకు హైవే ఉన్నది. నేను అక్కడ పోయినా కూడా వీడియో కూడా పెట్టినా చూస్తా. పక్కకు హైవే ఉన్నది, కానీ కింద నుంచి నీళ్ళు ఊరతలేవు. ఊరకుంటే చేసిండ్రు. ఇదేం చేసిందంటే ఉత్తనే మధ్యలో నుంచి బుల్డోజర్ అనేది జేసీపీలు పెట్టి భూమి తీసిండ్రు, చుట్టుపక్కల మట్టి పోసిండ్రు, కట్టిండ్రు. అయితే ఏమవుతుంది? ఇలా నీళ్ళు వస్తే పక్కన నుంచి నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2020లో ఆ రోజు ఇనాగ్రేషన్ ఇది అది చేసింది కదా, ఇప్పటి వరకు నింపగలిగినరా? 2020 తర్వాత కొండపోచమ్మ అసలు ఎప్పుడు నింపడానికి ఇప్పుడు సగం నింపగానే నీళ్ళు వస్తున్నాయి. ఈ రోడ్లన్నీ క్రాక్స్ అవుతున్నాయి. అయితే పక్కల పంటలు కాదు, అంతా బురద అండ్ ఏమీ పంట వండకుండా అవుతున్నది. అందుకే సగం నింపగానే ఎట్లయింది, పూర్తి నింపితే మొత్తము నీళ్లు రివర్స్ వస్తున్నాయి, భూమి నుంచి బయటికి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే దీన్ని లైనింగ్ చేయలేదు. మీరు క్వీన్ అప్పుడు వెనుక 100 ఏళ్ల కింద వాళ్ళు ఎట్లా చేసిండ్రు ఆ టెక్నాలజీ, వీళ్ళకి మర్చిపోయినరా లేకుంటే నిర్లక్ష్యమా, డిజైన్ తప్ప, కాంట్రాక్టర్ తప్ప నన్ను అడగకండి. అది ఇటువంటి గోష్ కమిషన్ చేయాలి. ఇటువంటి మీద ఇన్వెస్టిగేషన్. అయితే మీరు చరిత్ర సాగితే క్వీన్ మేరీస్ రిజర్వాయర్ వాళ్ళు ఏం చేసిందంటే జిగిజిగి ఉన్న బురద, అంటే మన కుమ్మరి మట్టి క్లేను ఒక దాదాపు 50 ఏడాది చుట్టుపక్కల ఉన్న చెర్ల నుంచి నదుల నుంచి బురద క్లే తీసుకొచ్చి కుమ్మరి మట్టి తీసుకొచ్చి 7 అడుగులు ఎత్తు చేసి దాని మీద గుర్రాలు 2 ఏళ్ళు నడిపించిండ్రు. అయితే కాంపాక్ట్ అవుతుంది. క్లే ఎందుకంటే క్లే సన్న పార్టికల్స్ ఉంటాయి,
కింద ఏమైనా పోరస్ మట్టి ఉంటే అందులో పోయి బ్లాక్ చేసేస్తుంది. నింపితే 2 ఏళ్లలో ఇది వాటర్ సీల్ అయిపోతుంది. ఇక్కడ చేసిండ్రా? చేయలేదు. సిమెంట్ ఫ్లోరింగ్ వేయరాదు, ఎందుకంటే ఇది దాదాపు 4000 ఎకరాలు. ఇది 4000 ఎకరాలకు సిమెంట్ స్లాబ్ వేయక కూడా పనిచేయదు. ఇది ద ఓన్లీ వే. ఇది చేయలేదు. అందుకే కొండపోచమ్మ సాగర్ నింపగలగరు. ఇప్పుడు నింపాలంటే దాంట్లో 7 ఫీట్లు 10 ఫీట్లు బురద నింపి, అది 100 ఫీట్లు ఉన్నాయి కొన్ని చాలా ప్రెషర్, వాటర్ స్టాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది. 7-10 ఫీట్ల క్లే నింపి దాన్ని కాంపాక్ట్ చేసినాకనే చేయవస్తుంది. ఇది ఒక్క ఫీట్ కూడా క్లే కాంపాక్ట్ చేయలేదు. అయితే అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కు దగ్గర. ఆయనతో ఇది ఉంటే కేసీఆర్ ఫామ్ హౌసే కూలిపోతుంది. కేసీఆర్ ₹1 కోటి క్యాప్సికమ్ పండించింది కదా, అవన్నీ మునిగిపోతాయి. ఇది గిట్ట నింపితే ఎందుకంటే నీళ్ళ నుంచి భూమి నుంచి నీళ్లు ఉడతా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు సగం కంటే ఎక్కువ నింపలేదు. ఒకవేళ నింపగలిగినా కూడా ఇది నింపేందుకు మళ్ళీ కరెంటు గురించి అది ఎన్నోసార్లు ఇంతమంది మాట్లాడినా నింపేందుకు కరెంట్ ఎంత కాలుతాయంటే పరేషాన్ అయిపోయిండు. అరే నింపబోయి ఒకటేసారి 500 కోట్లు అయినది, సగం నింపే వరకు ఒకటేసారి 1000 కోట్లు అవుతున్నది. నింపే వరకు ఎన్నో వేలాది కోట్లు అవుతాయి. అండ్ దీని కింద ఏ పగల్గాడు కూడా ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ సాగునీరు కొరకు చేయలేదు. ఇంగ్లాండ్లో చేసింది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ చిన్నవి 1-2 టీఎంసీలు కదా. ఇది 15 టీఎంసీ. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ అంట కొన్ని టీఎంసీ, అండ్ ఆల్సో ఫర్ లోకల్ సాగునీరు అంట. అయితే ఇట్లాంటి కాంపోనెంట్స్, ఇవన్నీ కాంపోనెంట్ తప్పులు. అంటే ఇందులో టనల్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, పంపులు ఉన్నాయి, బరాజెస్ ఉన్నాయి, ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంపోనెంట్స్, ఇవన్నీ కలిపి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.